హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోగినేని మణిగారు రచించిన మమతల హారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుమ ధోరణి అశోక్కి ఆశ్చర్యంగా అనిపించింది. సినిమా ప్రోగ్రాం చెప్పగానే హుషారుగా రెడీ అయ్యే సుమ ఆ రోజు చాలా నిర్లిప్తంగా నాకు రావాలని లేదు అని చెప్పటం అతనికి విడ్డూరంగానే ఉంది. అంతకు ముందు శనివారం వెళ్దామని అన్నప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పింది. ఎంతో ఇష్టంగా స్కూటర్ కొనుక్కున్నాక తనతో ఎక్కడికి రాలేదు తను. కారణం అడిగితే ఏమీ లేదని చెబుతోంది, కానీ ఏదో ఉందని తనకు అర్థమవుతోంది. కానీ అదేమిటి అన్నది తెలియటం లేదు. సరిగ్గా 2 నెలల క్రితం ఒకరోజు తన ఫ్రెండ్ ఊరికి వెళ్తుంటే అతని స్కూటర్ అడిగి తీసుకుని ఇంటికొచ్చాడు. సినిమాకి వెళ్దామని చెప్పగానే సుమ హుషారుగా రెడీ అయింది. బయటకొచ్చాక తన స్కూటర్ తీస్తుంటే, హాయ్, మనం ఇప్పుడు దీని మీద వెళ్తున్నామా? ఎక్కడిదిది? ఆనందంగా అడిగింది. ఫ్రెండ్దని చెప్పాడు. సుమ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆనందిస్తూ ఉంటుంది. మనసులోని ఆనందం ఆ పెద్ద పెద్ద కళ్లల్లో పొర్లిపోతున్నట్లుగా కనిపిస్తుంది. సుమని అలా చూడటం తనకి ముచ్చటగా ఉంటుంది. సుమ మొహం చూశాక వెంటనే స్కూటర్ కొనేయగలిగితే ఎంత బావుండునో అని తనకి అనిపించింది. కాని అన్నింటికీ తొందరపడితే అప్పులు పెరిగి చికాకులు పెరుగుతాయని ఊరుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు బస్టాప్లో నిలబడి ఉన్నప్పుడు సుమ వాళ్ల బంధువులు ఒక ఆయన కనిపించారు. తమ పెళ్లికి ఆయనే పెద్దగా వ్యవహరించారు. పలకరింపులయ్యాక మాటల మధ్యలో, బండి తీసుకోలేకపోయావా? బస్ కోసం ఎదురుచూపులు తగ్గేవిగా అన్నారు ఆయన. ఇంకో సంవత్సరం వరకు కుదిరేటట్లు లేదులేండి, వచ్చే సంవత్సరం తీసుకుంటాను బదులు చెప్పాడు. దానికాయన, పెళ్లికి మీరేమీ కట్నం అడగలేదు, కానుకలు కోరలేదు, అందుకని మీ మామగారు వీలు చూసుకుని ఏదైనా ఇవ్వాలని అనుకున్నారుగా, స్కూటర్ అడగకపోయావా? పోనీ నేనే మీ మామగారితో అంటానులే అన్నారు. అబ్బే, అలా ఎందుకులేండి, నేనే కొనుక్కుంటాను, అంత తొందరేం లేదులేండి అన్నాడు మొహమాటంగా. ఆ తర్వాత 15 రోజులకు మామయ్య గారి దగ్గర నుండి ఆఫీస్ అడ్రస్ కు కవర్ వచ్చింది. డ్రాఫ్ట్ పంపుతూ స్కూటర్ కొనుక్కోమని ఉత్తరం రాశారు. తమ పెళ్లి పెద్ద చలమయ్య గారి సలహా ఇచ్చుంటారని అనుకున్నాడు. సుమని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరం సంగతి ముందుగా చెప్పకుండా వారం తర్వాత కొత్త స్కూటర్తో ఇంటికొచ్చాక అప్పుడు చెప్పాడు. చలమయ్య గారితో జరిగిన సంభాషణ చెప్పాడు. నాన్నగారికి ఏదైనా చిట్టబ్బు అందుంటుంది, అందుకే పంపించుంటారు. ఇంత తొందరగా ఈ కోరిక తీరుతుందని అనుకోలేదు అంటూ సుమ చాలా సంతోషించింది. స్కూటర్కి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టింది. వెంటనే స్వీట్ చేసి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా ఇచ్చి స్కూటర్ కొన్న సంగతి చెప్పి వచ్చింది. సుమ హడావిడి సంబరం చూసి తనకి ఆనందంగా అనిపించింది. టిఫిన్ తీసుకోండి. పకోడీల ప్లేటును మంచం ప్రక్కన టీపాయ్ మీద పెడుతూ సుమ అన్న మాటలకి అశోక్ ఆలోచనల నుండి బయటపడ్డాడు. సుమా, నువ్వు ఎందుకు రానంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏమీ లేదని మాత్రం బుకాయించుకో. నువ్వు చెప్పకపోతే టిఫినే కాదు, నేను భోజనం కూడా చెయ్యను. తినకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం చెప్పకు అన్నాడు. చెప్పక తప్పదని సుమకి అర్థమైంది. సరే, చెబుతాను, కానీ మీకెలా అర్థమవుతుందో. నేను నా మనసులోని ఫీలింగ్స్ ని సరిగా చెప్పగలుగుతానో లేదో మాత్రం తెలియదు. ఒక విషయం పట్ల అందరి ఆలోచనలు ఒకేలా ఉండవుగా. నేను బాగా ఫీల్ అయిన విషయం మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, అందుకే చెప్పలేకపోయాను. తప్పదంటున్నారు కాబట్టి చెబుతున్నాను అంటూ దిండుకు ఆనుకుని కూర్చుని మొదలుపెట్టింది. మా అమ్మకి 9 పేటల చంద్రహారం ఉండేది. పెళ్లికి ముందు అమ్మమ్మ చేయించింది ఆ హారాన్ని. మా తాతగారికి రాదని ఆశ వదిలేసుకున్న బాకీ ఒకటి అనుకోకుండా వసూలైని డబ్బు చేతికందింది. ఆ డబ్బుతో తాతగారు ఏదైనా పొలం కొంటానని అంటే అమ్మకి పెద్ద గొలుసు చేయించమని అడిగిందట. 2-3 పేటల గొలుసు చేయించాలని తాతగారు అనుకున్నా ఒప్పుకోలేదు. అప్పటి వరకు ఆ ఊళ్ళో తమ బంధువుల్లో ఎవరికీ లేని పెద్ద గొలుసు చేయించాలని పట్టుబట్టి అమ్మమ్మ తాతగారిని ఒప్పించింది. ఇక తర్వాత కంసాలని తమ ఇంటి అరుగు మీద కూర్చొని ఆ నగ చేయాలని అమ్మమ్మ పురమాయించింది. అందుకుగాను ఎక్కువ మజూరీ ఇస్తామని ఆశ పెట్టి ఒప్పించింది. అతనికి భోజన సదుపాయాలన్నీ అమ్మమ్మే చూసుకునేది. అమ్మమ్మ బాగా తెల్లవారుజామునే లేచి కంసాల వచ్చే సమయానికి తన పనులన్నీ ముగించేసుకునేది. ఇంటి ముందు ద్వారానికి ఒక ప్రక్కన ఉన్న అరుగు మీద అతను తన సరంజామా అంతా పెట్టుకుని పనిచేస్తుంటే, మరోవైపు అరుగు మీద అమ్మమ్మ ఏ భాగవతమో రామాయణమో చదువుకుంటూ కూర్చునేదట. ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూడా 4-5 చేరుతూ ఉండేవాళ్లు. ఇంకెవరి పని ఒప్పుకోకుండా ఆ ఒక్క హారాన్ని పూర్తి చేయటానికి 3 నెలలకు పైగానే పట్టిందట. ఆలస్యమైనా పర్వాలేదని, నగిషి బాగా రావాలని అమ్మమ్మ షరతు పెట్టింది. మరి ఆ హారం పూర్తయ్యాక మంచి రోజు చూసి
అమ్మ మెడలో వేసి అమ్మమ్మ గుడికి తీసుకెళ్ళింది. పూజారి గారు అక్షింతలు వేసి, సూరమ్మగారు, మీ అమ్మాయి క్రొత్త నగ ధరించిన వేళ విశేషాన్ని బట్టి మహారాజు లాంటి భర్త వెతుక్కుంటూ వస్తాడు. 3 నెలల్లోపే మంచి సంబంధం కుదురుతుంది చూడండి అన్నారంట. పూజారి గారి వాక్కు ఫలించినట్లుగా మరుసటి నెలలోనే అమ్మకి పెళ్లి కుదిరింది. అప్పటి వరకు అమ్మ వాళ్ల బంధువుల్లోని అమ్మాయిలందరికీ వ్యవసాయదారుల కుటుంబాల వాళ్లలోనే పెళ్లిళ్లు జరిగాయి. అమ్మకి మాత్రం ఉద్యోగస్తుడితో పెళ్లి కుదరటం అదో ప్రత్యేకతగా అమ్మమ్మకి ఆనందాన్ని కలిగించింది. పెళ్లి చూపుల రోజే తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేరి బాగా వేళాకోళాలు చేశారట. పెళ్లి కొడుకు అమ్మాయి మొహం చూసినట్టే అనిపించలేదు. అతని చూపులన్నీ మెడలోని చంద్రహారం దగ్గరే ఆగిపోయాయి. అసలు ఆ హారం చూసే ఒప్పుకొని ఉంటాడని నా అనుమానం అని ఒకరు నవ్వుతూ అంటే, అవును నిజమే, అది మామూలు హారమా మరి? కొద్దో గొప్ప మహత్వం ఉండకుండా ఎలా ఉంటుంది? సూరమ్మ పిన్ని భాగవత రామాయణాలు పారాయణం చేస్తుంటే వింటూ చేసిన నగ కదా మరి అని ఇంకొకరు సరదాగా అన్నారట. ఇక వాళ్ల మాటలకి అమ్మమ్మ మురిపెం వేరే చెప్పక్కర్లేదు. ఈ కబుర్లన్నీ మాకు మా అమ్మ ద్వారా తెలియటమే. మాకు ఊహ తెలిసేసరికి అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. అమ్మ తీరుబడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఇంటి ముందున్న మెట్లపై కూర్చుంటుంది. ఖాళీగా ఉంటే మే ముగ్గురం అక్కాచెల్లెలను కూడా అమ్మ చుట్టూ చేరి కబుర్లలో పడతాం. అలాంటి సమయాలలో చిన్న చెల్లెలు ఉమా అమ్మని తన పెళ్లికి ముందు సంగతుల గురించి అడుగుతూ ఉండేది. లేకపోతే చంద్రహారం గురించి కదుపుతుంది. అమ్మ కూడా చాలా ఇష్టంగా ఆ నగ గురించి చెప్పిందే చెప్పటమో లేక ఏదైనా క్రొత్త సంగతో చెబుతూ ఉంటుంది. ఒకసారి ఉమా, ఎందుకమ్మా అమ్మమ్మ కంసాలని ఇంటి ముందే కూర్చుని హారం చేయించమనంది? బంగారంలో కల్తీ జరుగుతుందని భయమా అని అడిగితే, అమ్మ, అది ఒక కారణం అయి ఉండొచ్చునేమో, కానీ అసలు కారణం మాత్రం అతనికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చి ఇంటి దగ్గర చేయిస్తే నిదానంగా శ్రద్ధగా బాగా చేస్తాడని మా అమ్మ ఉద్దేశమై ఉంటుంది. మా అమ్మ ఏ పనిలో అయినా సరే రాజీ పడేది కాదు అని చెప్పింది. ఇంకోసారి, పూజారి గారు చెప్పినట్లే అయింది అంటావు కానీ మహారాజు ఎక్కడ వచ్చాడు నీకు? మామూలు ఉద్యోగస్తుడితేనేగా నీ పెళ్లి జరిగింది అని ఉమా అడిగితే అమ్మ నవ్వుతూ చెప్పింది, మనసెరిగి అభిమానంగా చూసుకునే భర్త ఏ భార్యకైనా మహారాజు లాంటివాడే. ఆ భార్యకి మహారాణికి జరిగినట్లే జరుగుతుంది. నన్ను సంప్రదించకుండా మీ నాన్న ఏ పనైనా చేస్తారా? నా మాట ఏదైనా కాదని అంటారా? ఆ మాటలకు ఉమా నవ్వింది. నాన్న నీ మాట ఏదీ కాదనకపోవటంలోని అసలు రహస్యం నేను చెప్పనా? నాన్నకి ఇష్టం లేదని తెలిసిందేది నువ్వు అడగవు, అదే సంగతి. ఉమా మాటలకు అందరం నవ్వాం. ఆ హారం అమ్మ వేసుకోగా మేం ఎక్కువసార్లు చూడలేదు. మాకు తెలిసి ఏ 2-3 సార్లు వేసుకుందేమో, అంతే. ఇంట్లోని ఏ అవసరాలకో లేక మా చదువుల ఖర్చులకో దేనికొకదానికి బ్యాంకులో పెట్టి డబ్బు తెస్తూ ఉండేవారు. నాన్న ఏదో చుట్టు కడుతుంటారు. డబ్బు అందినప్పుడు హారాన్ని తెచ్చేవాళ్లు. కానీ మళ్లీ తొందరగానే బ్యాంకుకి వెళ్లిపోయేది. ఉమకే ఆ హారం అంటే ఇష్టం. ఎప్పుడైనా సరదాగా వేసుకుంటూ ఉండేది. అంత పెద్ద గొలుసు వేసుకోవటం నాకు రమకి కూడా ఇష్టం ఉండేది కాదు. ఒక ఆదివారం ఉమా పట్టులంగా ఓని వేసుకుని ముస్తాబైంది. బీరువాలను చంద్రహారం వేసుకుని అమ్మ దగ్గరికి వెళ్లి, ఎవరింటికైనా వెళ్లి ఏమైనా ఇచ్చి రావాలన్నా ఏమైనా అడగాలన్నా పని ఉన్నా చెప్పమ్మా, చేసేస్తాను అని అడిగింది. అమ్మ దాని వైపు చూసి, పండుగ లేదు పేరంటమో లేదు, తోచక ఎందుకు ముస్తాబు అంది. బావుందమ్మా, పండుగనాడో పేరంటానికో వేసుకోవాలి అనుకుంటే ఈ హారం మహాతల్లి ఉండద్దు. ఎప్పుడు అత్తింట్లోనే ఉంటుంది హారం. పుట్టింటికి వచ్చినా పట్టుమని 10 రోజులైనా ఉండదు కదా, మళ్లీ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. అందుకే ఉన్నప్పుడే సింగారించుకొని 4 ఇళ్లకు వెళ్లి చూపించేసి వస్తే సరదా తీరిపోతుంది. ఈ హారం ఇంట్లో ఉన్నప్పుడే పండుగ అనుకుని ముస్తాబైతే సరి అంది ఉమా జడను వయ్యారంగా గుండ్రంగా తిప్పుతూ. అమ్మ నవ్వి, ముందు డాబా మీద ఆరేసిన బట్టలన్నీ తీసుకురా, వర్షం వచ్చేస్తున్నట్టుంది. ఎవరింటికి వెళ్లాలో తర్వాత ఆలోచిద్దామంది. ఉమా కాసేపట్లోని బట్టలన్నీ తెచ్చి నేను కూర్చున్న మంచం మీద పడేసి హడావిడిగా అరిచింది. రమా, రావే, నీకో సంగతి చెప్పాలి. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావే అంటూ ప్రక్క గదిలో ఉన్న రమ వచ్చింది. ఇప్పుడేం జరిగిందో తెలుసా? నేను డాబాపైకి వెళ్లేసరికి వాళ్ల డాబా మీద ప్రవరాఖ్యుడున్నాడు అంది. మా ప్రక్కింటి వాళ్ళ అబ్బాయి ప్రకాష్కి ప్రవరాఖ్యుడు అని నిక్నేమ్ ఉంది. అమ్మాయిలు ఎదురుపడితే చటుక్కున తల వంచుకుంటాడని మా వీధిలోని అమ్మాయిలు అతనికి ఆ పేరు పెట్టారు. 2-3 సార్లు మేం మా డాబా మీదకు వెళ్ళినప్పుడు వాళ్ల డాబా మీద అటు ఇటు తిరుగుతూ చదువుకుంటున్న ప్రకాష్ వెంటనే క్రిందికి దిగి వెళ్లిపోయాడు. అందుకే మేము అతనికి ప్రవరాఖ్యుడని పేరు స్థిరపరిచేశాం. ఏముంది,
నిన్ను చూసి క్రిందకి వెళ్ళిపోయాడు అంతేగా అంది రమ. అదైతే విశేషమేముందే, నేను బట్టలు తీస్తూ ఇటు వస్తే ఇటు వచ్చి, అటువైపు వెళ్తే అటు వచ్చి ఏదో చెప్పాలని చూశాడు. నాకు భయమేసి బట్టలు తీసుకుని గబగబా వచ్చేశాను అంది. భయం ఎందుకు? అసలు ఏం చెప్పబోయి ఉంటాడు? రమ నవ్వుతూ అడిగింది. ఏం ఉంది, ఐ లవ్ యూ చెప్పాలని అతని ఉద్దేశమని తెలిసిపోతూనే ఉంది. భయం ఎందుకంటావేంటి? అవునని చెప్పాలంటే నాకేమో లైన్ క్లియర్ లేదు, కాదని చెప్పాలంటే కాబోయే ఇంజనీర్ని చిన్నబుచ్చినట్లుంటుంది కదా అని సందేహం. ఇదంతా అమ్మమ్మ హారం హత్యమే. చూసారా, ప్రవరాఖ్యుడంతటి వాడినే పడగొట్టేసింది అంటూ నవ్వింది. అమ్మో, ఇక నేనెవరింటికి వెళ్ళను బాబు, ఈ హారం బీరువాలో పెట్టేశాయి అంటూ తీసి రమ చేతిలో పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగితే అటు చూశాం. వరండాలో ప్రకాష్ నిలబడి ఉన్నాడు. ఉమా వెళ్లి మాట్లాడి వచ్చింది. మొహం అదోలా పెట్టి నసుగుతూ చెప్పింది. వాళ్ల బంతి మన డాబా మీద పడిందట, వెళ్లి తీసుకుంటానని అడిగాడు. అంటే ఉమా బట్టలు తీస్తుంటే బంతి అటు విసరమని అడగాలని అతను అనుకున్నాడన్నమాట. మేం పెద్దగా నవ్వేశాం. ఉమా విసుక్కుంటూ, ఎందుకెలా నవ్వుతున్నారు? మీకు అసలు సంగతి తెలియటం లేదు. నేను ఆ చంద్రహారం వేసుకునున్నప్పుడు చూసి ప్రేమలో పడిపోయి నాతో ఆ మాట చెప్పాలని ఆరాటపడ్డాడు. నేను వినిపించుకోకుండా వచ్చేసరికి ఇంటికొచ్చేశాడు. కానీ నేను ఆ హారం తీసేయటం వలన అతనికి చాలా మామూలుగా కనిపించుంటాను. అందుకే ఇక ఏం చెప్పాలో తోచక బంతి గింతి అని ఏవో మాట్లాడేశాడు. అది విషయం. అమ్మమ్మ హారమా మజాకానా అంది. ఉమా మాటలని ఆ రోజంతా సరదాగా తలుచుకొని నవ్వుకున్నాం. ఓసారి నాన్న అమ్మతో మర్నాడు చంద్రహారాన్ని ఏదో అవసరానికి డబ్బు కావాలని బ్యాంక్లో పడతానని చెబుతున్నాడు. అక్కడే ఉన్న రమ నాన్నతో, ఏంటి నాన్న, ఆ హారాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉండనివ్వరు. అమ్మ ఏ పెళ్లికైనా పేరెంటాలకైనా వేసుకోవాలంటే అవసరానికి ఉండదు అంది. నాన్న చిన్నగా నవ్వారు. ఆ గొలుసు ఎక్కడున్నా ఒకటే, బీరువాలో ఉన్నా బ్యాంక్లో ఉన్నా కనిపించదు. మీ అమ్మ మెడలో ఉన్నా ఎవరికీ కనిపించదు. అమ్మ బయటకు వెళ్లేటప్పుడు పమిట చెంగు భుజం చుట్టూ కప్పుకుంటుంది, అందుకని నాన్న అలా అన్నారు. మేం నవ్వుతుంటే అమ్మ నాన్న వైపు రోషంగా చూసి, అయితే గొలుసు ఎక్కడున్నా ఒకటే అని బ్యాంక్లో దాస్తున్నారు, కానీ మీ అవసరాల కోసం కాదన్నమాట. ఇక ఇంట్లోనే ఉండనివ్వండి. నేను ఇక బయటకు వెళ్లేటప్పుడు పిల్లల్లా గొలుసు పమిటపై అందరికీ బాగా కనపడేటట్లు వేసుకుంటాను, సరేనా అంది. మేం నవ్వుతుంటే నాన్న సరేలే అలాగే అన్నారు. ఆ మర్నాడు అమ్మ బీరువాలో గొలుసు తీసి నాన్నకిస్తే వద్దన్నారు. అమ్మ, అదేమిటి, నిన్న అనుకున్న మాటలు నిజంగానే నిజమనుకుంటున్నారా ఏ? మా అమ్మ అతని ముచ్చట కొద్దీ చేయించిందే కానీ నాకు వేసుకోవాలనే మోజు ఎప్పుడూ లేదు. అవసరాలకి ఎవరిని అడగక్కర్లేకుండా ఆదుకుంటోంది, తీసుకెళ్ళండి అంది. కాదులే, ఈసారికి ఎవరి దగ్గరైనా తీసుకుంటాను. పిల్లలైనా ఎప్పుడైనా వేసుకోవాలన్నా ఉంటుంది అంటూ నాన్న అమ్మ మాటలు వినిపించుకోలేదు. అప్పటి నుండి నాన్న ఇంకెప్పుడు ఆ హారాన్ని బ్యాంకులో పెట్టలేదు. ఆ మధ్య భాగ్యలక్ష్మి గారి మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తూ అమ్మ నన్ను తనతో రమ్మంది. సరేనని నేను రెడీ అయ్యాను. ఆ చంద్రహారం వేసుకోమంటే ఏదో పెళ్లికి వెళ్ళినట్లుగా పుట్టినరోజు పేరంటానికి ఇంత పెద్ద హారం వేసుకుంటామేమిటని వద్దన్నాను. అమ్మ ఉద్దేశం నీకు అర్థమైనట్లు లేదు. నీకు డిగ్రీ అయిపోయిందిగా, ఇక పెళ్లి చేసేయాలనే ఆలోచన వచ్చుంటుంది. ఆ గొలుసు వేసుకువెళ్తే అమ్మలాగే నీకు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏదో ఉన్నట్లుంది. వేసుకుంటే ఏం పోయింది అంటూ ఉమ బలవంతంగా మెడలో వేసింది. 2 పేటలు కనిపించేటట్లుగా, మిగతా గొలుసు మడతల్లో ఉండేటట్లుగా సర్దుకుంటూ ఉమా అంది. సుమా, అక్కడ ఎవరైనా ఈ గొలుసు గురించి అడిగితే అమ్మమ్మ ఎలా చేయించింది, అమ్మకి ఎలా కలిసి వచ్చింది అంత వివరంగా చెప్పు. అవునవును, నేనందుకేగా వెళ్తున్నాను. అక్కడికెళ్లగానే అందర్నీ కూర్చోబెట్టి ఈ హారం వృత్తాంతమంటూ మొదలుపెట్టి కథాకాలక్షేపం చేస్తాను, సరేనా అన్నాను చిరాగ్గా. ఏమో బాబు, నేను మాత్రం ఈ గొలుసు వేసుకున్నప్పుడు ఎవరైనా అడిగితే దాని గురించిన సమాచారమంతా వివరంగా చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉందనుకుంటాను. అలా చెప్తే ఆ లోకం నుండి అమ్మమ్మ ఆత్మ సంతోషిస్తుందా నా నమ్మకం. మరి మొన్న మధ్య నేను ఈ గొలుసును వేసుకుని మన పెరట్లో తిరుగుతున్నప్పుడు ప్రక్కింటి సుబ్బమ్మగారి గోడ మీద నుంచి చూసి, ఇటు రావే అమ్మడు, మీ అమ్మ గొలుసు చేయించిందా చూస్తాను అని పిలిచారు. ఎవరైనా అడగకపోయినా ఆ గొలుసు గురించి చెప్పే అలవాటు నాది. ఇక అడిగితే నేనెందుకు ఊరుకుంటాను? చెంగున వెళ్లి పెట్టెగోడ ఎక్కి కూర్చొని ఆ చంద్రహారం చరిత్రంతా చెబుతోంటే ఆవిడ చెంపకి చెయ్యి ఆనించుకొని, ఆహా అలాగా అంటూ ఎంత ఆశ్చర్యంగా విన్నారనుకున్నావు. చివరకు ఒక మాట అన్నారు,
మా మనవరాల సుబ్బులకి 4-5 సంబంధాలు పెళ్లి చూపుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. ఈసారి పెళ్లి చూపుల్లో మీ అమ్మనడిగి ఈ హారం వెయ్యాలి అని ఉమా నవ్వుతూ చెప్పింది. ఇంకా నయం, మన పెరట్లోని రుబ్బురోలకి వేసి పరీక్షిద్దామనలేదు. ఉమా నవ్వుతూ అన్న మాటలకి అమ్మ దానివైపు కోపంగా చూసింది. అంతకు 2 రోజుల క్రితమే ఎదురింటి పంతులుగారిని ఉమా చెవిటి పంతులుగారంటూ ఏదో చెప్పబోతుంటే, ఎవరి ప్రవర్తన గురించైనా ప్రవృత్తి గురించైనా విమర్శిస్తూ మాట్లాడుకోవద్దని, శారీరక లోపాలను బట్టి మాత్రం హేళనగా మాట్లాడటం మంచి లక్షణం కాదని గట్టిగా మందలించింది అమ్మ. అందుకని కాబోలు ఉమా సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పింది. నేను వాళ్ళ అమ్మాయి సుబ్బలక్ష్మిని రుబ్బురోలు అనలేదమ్మా. అమ్మమ్మ హారం మన ఇంట్లో వాళ్ళకి కలిసొస్తుంది కానీ అందరికీ ఏమిటని అనటానికి అలా అన్నానంతే. అసలు మొన్న సుబ్బమ్మ గారు ఏమన్నారో తెలుసా? నేను వాళ్ళింటికి వెళ్లేసరికి సుబ్బులు అరుగు మీద కూర్చొని సినిమా పత్రిక తిరిగేస్తోంది. సుబ్బమ్మ గారేమో అలా భూమికి భారంగా కూర్చొని ప్రొద్లస్తమాను ఆ బొమ్మల పుస్తకాలు తిరగేయకపోతే మీ అమ్మ ఒక్కతే పనిలో సతమతమవుతుంది కదా, చేతికి ఆసరగా కొంచెం అటు ఇటు తిరిగితే కాస్త ఒళ్ళైనా తగ్గుతుంది. ఇప్పటికే చుట్టాల్లో రుబ్బురోలని పేరొచ్చి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి అంటూ కోప్పడుతున్నారు. ఈసారి ఉమా చెప్పిన కథకు మాతో పాటు అమ్మ కూడా నవ్వేసింది. భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్ళొచ్చాక ఉమా వేళాకోళాలు మొదలుపెట్టింది. అక్కడంతా హారాన్ని చూశారా, ఎక్కడ చేయించారు అని అడిగారా అంటూ ప్రశ్నలు వేసి ఆట పట్టించింది. 15 రోజుల తర్వాత భాగ్యలక్ష్మి గారి దగ్గర నుండి మాకు కబురొచ్చింది. వాళ్ల బంధువుల అబ్బాయి గురించి వివరాలు చెప్పి మాకు నచ్చితే పెళ్లి చూపులకు వస్తారని తెలియజేశారు. అమ్మ వాళ్లకు నచ్చి సరే అన్నారు. మీరు పెళ్లి చూపులకు వచ్చిన రోజున నేను హారం వేసుకోను అని అంటే అమ్మకంటే ఎక్కువగా ఊమే బలవంత పెట్టి వేసింది. మీరంతా వెళ్లిపోయాక నాన్న చాలా ఆనందంగా చెప్పారు. మాకున్నదేదో 3 అమ్మాయిలకి సమానంగా చెందుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో అడగండని అంటే వాళ్ళు ఏమీ అవసరం లేదన్నారు. సుమకి ఇంత సులువుగా సంబంధం కుదురుతుందని అనుకోలేదు. ఉమాయిక విజృంభించేసింది. ఇదంతా ఎవరి వల్ల జరిగిందనుకుంటున్నారు నాన్న? కేవలం నా వల్లే. భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్లేటప్పుడు వద్దన్న సుమ మెడలో హారం వేశాను. అంతే, అక్కడ ఆవిడ కంట్లో పడింది. సంబంధం చెప్పారు. ఇప్పుడు పెళ్లి చూపుల్లోనూ వద్దన్న హారం వేశాను కాబట్టే వాళ్ళకి అంతగా నచ్చి ఏమీ అడగలేదు. అలా కాకుండా మామూలుగా కనిపించినట్లయితే వాళ్ళు మామూలు అలాగైన కట్నకానుకలు అన్నీ అడిగేవాళ్ళు. ఇదంతా అమ్మమ్మ హారం మహత్యమే, నీకెవ్వరికీ అర్థం కావటం లేదు. కాని అందరం నవ్వుతుంటే నాను కూడా నవ్వుతూ, అయితే విక్రమార్కుడి సింహాసనానికి అన్నట్లుగా మీ అమ్మమ్మ చంద్రహారానికి పవరుందన్నమాట అన్నారు. నేను తీసి అక్కడ పెట్టిన గొలుసును ఉమా వేసుకుని అద్దం ముందు నిలబడి అటు ఇటు తిరిగి చూసుకుంటూ, అమ్మా, నీలాగే సుమకి పెళ్లి కుదిరింది. రమకి పెళ్లి చూపుల రోజున ఈ హారం వేస్తాను. ఇక తర్వాత నేనేగా, నా తర్వాత ఎవరూ లేరు కాబట్టి ఇది నాకే చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఎలాగూ ఇష్టం లేదుగా అంది. అప్పుడే దీనికి ఎన్ని తెలివితేటలో చూడమ్మా అని రమ అంటే అందరం నవ్వుకున్నాం. అలా ఎన్నెన్నో ముచ్చటతో ముడిపడిన ఈ చంద్రహారాన్ని అంటూ సుమ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఏమైంది? అశోక్ అడిగాడు. మా అమ్మ వాళ్ళు అమ్మేశారు, వృద్ధకంఠంతో సుమ అంది. అదేంటి? మీకు గుర్తుందిగా, స్కూటర్ కొన్న 2 రోజులకి మా ఫ్రెండ్ వాళ్ల పాప బారసాలకని సాయంకాలానికి వచ్చేస్తానని వారు ఊరు వెళ్ళాను. అక్కడ మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంకొక గంట ప్రయాణమనగా మా ఊరు వెళ్ళాను. మాటల మధ్య స్కూటర్ కొనుక్కోమని డబ్బు పంపించారు. నాన్నకి ఏదైనా చిట్టబ్బు అందిందా అని అమ్మని అడిగాను. అమ్మ సరిగా చెప్పకుండా అవునంటూ ఏదో నసుగుతున్నట్లుగా సమాధానం చెప్పి వెంటనే మాట మార్చి ఏదో మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పమ్మా అంటూ మళ్లీ మళ్లీ అడిగేసరికి చంద్రహారం అమ్మేశామని చెప్పింది. నాకు ఏడు పాగలేదు. మేం స్కూటర్ కావాలని గొడవ పెట్టినట్లుగా ఎందుకు చేశారమ్మా అలా అంటూ అడిగేశాను. ఎప్పుడో ఒకసారి రమ ఇంత పెద్ద గొలుసు వేసుకోవటం ఎవరికీ ఇష్టం ఉండటం లేదుగా, చెడగొట్టి చిన్న చిన్న నెక్లెస్లు చేయించొచ్చు కదమ్మా అని అడిగితే అమ్మకి కోపం వచ్చింది. ఇంటి ముందు కంసాలని కూర్చోబెట్టి ఎంత శ్రద్ధగా చేయించానో తెలుసా? ఈ హారాన్ని అమ్మటం కాని చెడగొట్టటం కాని చేయించకంటూ అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పిందో. మా అమ్మ జ్ఞాపకంగా నేనున్నన్నాళ్ళు ఈ హారం ఇలా ఉండాల్సిందే అని అమ్మ ఖచ్చితంగా చెప్పిందప్పుడు. అలా చెప్పిన అమ్మ ఇప్పుడు ఏదో ముంచుకొచ్చిందని అవసరానికి అన్నట్లుగా స్కూటర్ కోసం అమ్మేయటమేమిటి? నాకు బాగా కోపం కూడా వచ్చింది. అమ్మని ఇదే అడిగితే అనునయిస్తూ చెప్పింది, నాన్నకి చిట్టు డబ్బు ఇంకో 2 సంవత్సరాలకు గాని అందదు. అప్పటికి మీరే కొనుక్కోగలుగుతారు. అలా కాకుండా
అల్లుడికి అవసరానికి ఇచ్చినట్లుగా ఉండాలని నాకు బాగా అనిపించింది. బీరువాలో ఉండటమే కానీ ఆ గొలుసును ఎవరూ పెట్టుకోవటం లేదు. అలా ఉండే కంటే మీకు రోజు ఉపయోగపడే వస్తువుగా మారటమే బాగుంటుందని అందరికీ అనిపించింది. ఆ గొలుసు ఇలా ఉపయోగపడినందుకు సంతోషించానే కాని నేనేం మనసు కష్టపెట్టుకోలేదు. ఇది కావాలి అని ఎప్పుడూ అడగని అల్లుడి అవసరం తెలుసుకొని ఇవ్వగలిగినందుకు మాకు చాలా తృప్తిగా ఆనందంగా అనిపించింది. నువ్వెందుకంత బాధపడుతున్నావు? అమ్మమ్మ జ్ఞాపకంగా ఆ హారం అలాగే ఉండాలని అనుకోలేదు? ఆ హారం గురించి ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడు అలా అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఇంకోలా అనుకుంటాం. మనుష్యులకే కాదు, వస్తువులకి కాలపరిమితి ఉంటుంది. మన అవసరాల్ని బట్టి ఉపయోగకరంగా దేన్నైనా రకరకాలుగా మార్చుకుంటాం. దానికంత బాధపడతావెందుకు? ఏ వస్తువులు లేకపోయినా పిల్లల మనసుల్లో కన్నవాళ్ల జ్ఞాపకాలు తేనెపుటల్లా ఉంటూనే ఉంటాయి. మీ ఇంట్లో మమ్మల్ని గురించి ఏవో మాటల సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటావు కదా. ఉమ ఆ హారం తనే తీసుకుంటాను అనేదిగా. దానికి ఆ హారం అంటే ఎంతో ఇష్టం. వెక్కిళ్ళు పెడుతూ అన్నాను. అమ్మ చిన్నగా నవ్వింది. అసలు ఈ ఆలోచన ఉమే ముందుగా చెప్పింది. వాళ్ళిద్దరి పిల్లలకి వాళ్ళకి నచ్చిన నెక్లెస్ చేయించొచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి పర్వాలేదు అంటూ అమ్మ నన్ను చాలాసేపు సముదాయించి మీకు ఈ విషయం చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఎందుకంత బాధపడుతున్నావు? ఆ గొలుసు లేకపోతే మాత్రం మనం అమ్మమ్మ గురించి మాట్లాడుకోవటం మానేస్తామా ఏమిటి అంటూ రమా ఉమా నచ్చజెప్పారు. నేను ఊరికి వెళ్ళొచ్చిన సంగతి మీకు చెప్పనే లేదిక. స్కూటర్ని చూసినప్పుడల్లా తెలుసో తెలియకో ఆ హారం అమ్మేయటానికి కారణమయ్యానా అని అపరాధ భావంతో ముడుచుకుపోతున్నాను. అందుకే కొన్నాళ్లకి మనసు సర్దుకున్నాక వెళ్ళొచ్చని అనిపించింది. చెప్పటం ముగించిన సుమ కళ్లల్లోని తడిని చెంగుతో తుడుచుకుంది. అశోక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనునయిస్తున్నట్లుగా సుమ చేతిని నిమురుతూ 2 క్షణాలు అలానే ఉండిపోయాడు. అతనికి ఇదంతా చెప్పి అనవసరంగా బాధ పెట్టానేమో అనుకున్న సుమ మరునాటి నుండి అతని స్కూటర్పై ఆఫీస్కు మామూలుగానే వెళ్లి వస్తుండటం చూసి తేలికగా నిట్టూర్చింది. ఇక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామని అడిగితే కాదనకుండా వెళ్లాలని అనుకుంది. నెల రోజుల తర్వాత అశోక్ సుమతో, వరుసగా 2 రోజులు సెలవులొచ్చాయిగా, రేపు మీ ఊరికి వెళ్దాం, చాన్నాళ్ళయిందిగా అన్నాడు. సుమ ఆనందంగా తలూపింది. అశోక్ సుమలను చూసి గుమ్మంలో నిలబడి ఉన్న ఉమా, అమ్మా అక్కా బావ వస్తున్నారు అంటూ కేక పెట్టింది. కుశల ప్రశ్నలు కాఫీలో అయ్యాక అశోక్ అత్తగారి దగ్గరికెళ్లి జోబుల నుండి ఎర్రని కాగితం పొట్లం తీసి ఆవిడ చేతుల్లో పెట్టాడు. ఆవిడ ఆశ్చర్యంగా సుమ వైపు అశోక్ వైపు చూశారు. అందులో ఉన్న గొలుసును చూసి సుమ తల్లి దగ్గరకొచ్చి ప్రక్కన కూర్చొని మెల్లగా అంది, ఇలా తీసుకొచ్చినట్లు నాకు తెలియదమ్మా. అమ్మమ్మ హారం గురించి చెప్పాలని చెప్పలేదు, చెప్పాల్సొచ్చింది. అత్తయ్య, మీ అందరికీ ఇష్టమైన మీ అమ్మగారి జ్ఞాపకంగా ఉన్న హారాన్ని మేం అడగకపోయినా మా అవసరాన్ని తెలుసుకుని కానుకివ్వటం కోసం మీరు అమ్మేశారు. మీ అభిమానానికి, ఆప్యాయతకు ప్రతిగా నా సంతోషం కొద్దీ మీకు ఓ చిన్న కానుకి ఇవ్వాలని నాకు అనిపించింది. అందుకే ఇది తీసుకొచ్చాను. ఇది ఆ హారంలాగే ఉండకపోవచ్చును, కానీ మీ అమ్మగారిని జ్ఞాపకం చేస్తూ ఉండాలని అలాగే చేయించడానికి ప్రయత్నం చేశాను. అమ్మమ్మగారి హారం గురించి ముచ్చట్లకు ముగింపు లేకుండా కొనసాగింపునివ్వాలని కోరికతో తెచ్చాను. మీరు కాదనకూడదు. అల్లుడి మాటలకు అభిమానంతో ఆవిడ కన్నులే కాదు, మనసు కూడా చెమ్మగిల్లినట్లయింది. మనసులోని ఆ ఆర్ద్రత మాటల్లోకి జొరబడినట్లయి మాటలు తడబడ్డాయి. అయ్యో, ఇదేమిటిలా? ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అది మామూలు హారంలా కాక మమతల హారంలా కనిపించింది. దానిని ఒక చేతితో ఆప్యాయంగా పట్టుకొని సుమ దగ్గరికొచ్చి సుమ చెంపని చేతితో తాకి మెల్లగా, సుమా, నువ్వు నిజంగా మహారాణివేనే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆవిడ. ఏమిటి, నిన్ను మీ అమ్మగారు మహారాణి అంటున్నారు? అశోక్ అడిగాడు. అంటే మీరు మహారాజు లాంటి మనిషిని పరోక్షంగా మెచ్చుకోవటం అన్నమాట అంది సుమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.